హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 180. దితి కంగారు పడే శక్తి వైపు చూసి, ప్లీజ్ బావా కొన్ని రోజులు ఆగు, నాకు కంగారుగా ఉందని శక్తి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయడంతో డిసప్పాయింట్ అవుతూ అసహనంగా ఆమె మొహం వైపు చూశాడు. దిత్తి పక్క చూపులు చూస్తుంటే, నిజం చెప్పు, నా మీద ప్రేమ పోయింది కదా నీకు అని అంటూ బయటికి వెళ్ళబోతున్న శక్తిని వెనక నుంచి కౌగిలించుకుని, నువ్వన్న మాటల వల్ల హర్ట్ అయిన మాట నిజమే, కానీ నువ్వు నా ప్రాణం బావా. మా అన్నయ్య వాళ్ళని, మా నాన్నని నా కళ్ళ ముందే అవమానిస్తున్నా కూడా నేను నీతో పెళ్లి కోసం అంత తాపత్రయపడిన దాన్ని ఇప్పుడెందుకు నీ మీద ప్రేమ పోగొట్టుకుంటాను అనగానే ఆమె చేయి పట్టుకుని ముందుకు లాగి కౌగిలించుకుని, మరెందుకు నన్ను దూరం పెడుతున్నావని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడగడంతో, మనకి ఇంకా ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టలేదు అని మొహం తిప్పుకుంది. ఆమె మాట వినగానే ముందు అయోమయంగా చూసిన, ఆ తర్వాత విషయం అర్థమై శక్తి రిలీఫ్ గా ఫీల్ అవుతూ, బాబోయ్ నువ్వు దూరంగా ఉండడానికి రీజన్ అదా? నేనింకా నా మీద కోపంతో ఎప్పటికీ నాకు దగ్గర కాకూడదని అనుకుంటున్నానని అనుకున్నాను అన్నాడు. ముద్దో ముద్దో అని కళ్ళు మూసుకుపోతే ఏం అర్థమవుతుంది? మొదటేమో అసలు నన్ను చూడను కూడా చూడలేదు. ఏ చీర కట్టుకున్నాను, ఏ డ్రెస్ వేసుకున్నాను, అసలు ఎలా ఉంటానో కూడా గమనించలేదు. ఇప్పుడేమో తమరికి ఎక్కడా లేని ప్రేమ ఆశ పుట్టింది అని అంది వెటకారంగా. ఏదైనా అర్థమయ్యే వరకే కదా, అర్థమయ్యాక మనసు ఊరుకోదని శక్తి కన్ను కొట్టడంతో, సిగ్గులేదు బావా నీకు, ఇప్పుడైనా వదులుతావా అని అనగానే, అంటే ఇప్పటి వరకు జరిగింది చూశాక ఊరికి ఊరుకోబుద్ధి కావట్లేదు అని గారాలు పోతూ ఆమె నడుం పట్టుకోబోతూ ఉంటే, దగ్గరికి వస్తే కొట్టేస్తాను బావా, బాగా అల్లరెక్కువైంది నీకు అంది. శక్తి ఆమె మాటలకి సన్నగా నవ్వుతూ నడుం పట్టి మీదకి లాక్కొని, ఇంత అందమైన పెళ్ళం పక్కనుంటే ఏ మొగుడు మాత్రం అల్లరి చేయాలి అనిపించదు చెప్పు అంటూ మెడవంపులో తల దాచుకుని అక్కడ గట్టిగా ముద్దు పెట్టడంతో, పో బావా అంటూ తోసేసి రూమ్ లోకి వెళ్లిపోయి బాత్రూమ్ బయట నుంచి గడిపెట్టేసింది. హే, డోర్ ఓపెన్ చేయవే అని శక్తి అరుస్తుంటే, నేను రెడీ అయ్యే వరకు నువ్వు బాత్రూమ్ లోనే ఉండాలి, తర్వాత నేను ఓపెన్ చేస్తానని గబగబా డ్రెస్ చేసుకుని డోర్ ఓపెన్ చేసింది. శక్తి గట్టిగా అరిస్తే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారేమోనని కంగారేసి, చీరలో ఉన్న ఆమెను చూసి కోపంగా వెళ్లి బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చుంటే, అతన్ని చూసి ముసిముసిగా నవ్వుతూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి జడ వేసుకుంటూ ఉంటే, ఆమె జడ దువ్వుకుంటున్నప్పుడు నడుము కనిపించి అతని గొంతులో గుటకలు పడేలా చేస్తుంటే, ఈ రాక్షసు మొదట్లో తెగ కవ్వించేది, ఇప్పుడేమో దూరం పెట్టి చావగొడుతోందని తిట్టుకుంటూ మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని ఆ వేళ్ల సందులో నుంచి కూడా సైట్ కొడుతున్నాడు. దితి కావాలని ఇంకా ఇంకా కవ్వించి బయటికి వెళ్ళిపోయింది. ఓయ్ వదులు, చాలా ఎక్కువ చేశావని ధృతి వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కరణ్ అల్లరి చేస్తూ ఆమెను వదలకుండా గట్టిగా హత్తుకొని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే, ఏం చేయలేక సైలెంట్ గా నిలబడిపోయి అతను అల్లరి ఆపే వరకు ఆగి, ఇక వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదని బాల్కనీ వైపు తోసింది. కరణ్ ఏడుపు మొహం వేసుకుని బాల్కనీ నుంచి వెళ్ళిపోతుంటే, అప్పుడే చందన కోసం శివ పైకి ఎక్కుతూ కనిపించడంతో, ఒసై మీ ఇంట్లో దొంగ పడబోతున్నాడే అనగానే, ఏంటి అని ధృతి కంగారు పడుతూ బాల్కనీలోకి వచ్చేసరికి, పై వరకు వచ్చిన శివ ఆ అరుపు విని పిచ్చి నవ్వులు నవ్వేసరికి, నువ్వా అని ఇద్దరు ఆశ్చర్యపోయి ఆ తర్వాత విషయం అర్థమై నవ్వుతూ, మీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు.
మీకంటే ముందే అని శివ చెబుతూ పైకొచ్చి నవ్వడంతో అప్పటికే చందన శివ వచ్చే టైం అందని కంగారుగా రూమ్ లోకి వచ్చేసరికి వాళ్ళకి శివ దొరికిపోవడంతో కంగారు పడుతూ గోర్లు కొరికేస్తూ నిలబడ్డంతో అమ్మ దొంగ నాకెందుకు విషయం చెప్పలేదే అని అడిగింది ధృతి. నేను అక్క వచ్చి అడిగే వరకు మీ విషయం మాత్రం నువ్వు చెప్పావా ఏంటి నేను చెప్పడానికి? పైగా మీకైనా ఇంట్లో వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది. కానీ మెయిన్ శక్తి బావ ఏమంటాడో వంశీ అన్న ఏమంటాడో అన్న కంగారులో మేమిద్దరం భయపడి చేస్తున్నామని శివ వైపు దీనంగా చూసేసరికి అవును తెగ బాధపడుతున్నానని ఆమె భుజం మీద తల వాల్చడంతో అంత బాధపడాల్సిన అవసరం లేదేమోరా అన్నాడు కరణ్ వెటకారంగా. దాంతో శివ దూరం జరిగి బుర్ర గోక్కోవడంతో చందన సిగ్గుపడుతూ శివ వెనక దాక్కుంటే సరిపోయింది. ఇక ఆదిత్య అన్నయ్య వంశీ అన్నయ్య జోడి దొరకడమే లేట్ అన్నమాట అంది ధృతి. అదేంటి నీ ఫ్రెండే నిత్య ఆదిత్య అన్నయ్యని లవ్ చేస్తుందని నువ్వే కదా బలవంతంగా మన కంపెనీలో జాబ్ కి పెట్టావని చందన అనగానే ఏం లాభం అన్నయ్యకి నోట్లో మాట రాదు దీనికి రాదు ఈ మూగ ప్రేమ ఎప్పటికి ముందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంది ధృతి. నెక్స్ట్ డే అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లేసరికి కమల విషయం జ్ఞాపకం రావడంతో వెంటనే మొబైల్ బయటకు తీసి కమల కొడుక్కి ఫోన్ చేయడంతో నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను ఆంటీ నా వైఫ్ నెంబర్ ఇస్తాను తనకి కాల్ చేయండి అని చెప్పి ఆ నెంబర్ ఇచ్చి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మైథిలి ఆ అమ్మాయి నెంబర్కి డయల్ చేసి నేను మీ అత్తగారి ఫ్రెండ్ చెల్లెల్ని కాస్త ఫోన్ ఇస్తావా అమ్మా అని అడగడంతో ఓకే ఆంటీ అని చెప్పి వాళ్ళ అత్తగారికి తీసుకువెళ్లి ఫోన్ ఇచ్చి ఆ అమ్మాయి వంటగదిలోకి వెళ్ళింది. కమలక్క నేను మైథిలిని మొన్న గుడిలో ఏదో చెప్పాలని ఆగిపోయావు అదేంటో చెప్తావా అని అంది. మైథిలి ఈ విషయాన్ని 20 ఏళ్ల నుంచి నా కడుపులో దాచుకోలేక చాలా అల్లాడిపోతున్నా. నిజానికి డైరెక్ట్ గా కలిసి చెప్తే బాగుంటుంది కానీ ఏదో ఒక ఆటంకం వస్తుందని ఫోన్లోనే చెప్పడానికి సిద్ధమవుతున్నానని అంటూ మీ అక్కది బాధ వల్ల కాలం చేయలేదు దాని వెనుక వేరే వారున్నారు. పాపం కిరణ్ గారు బాధపడే అంత తప్పు అక్కడ ఏం జరగలేదు అనగానే మైథిలి షాక్ అయిపోయింది. ఏమంటున్నావు అక్క వేరే ఎవరో ఉండడం ఏంటి పైగా ఇల్లు గడప కూడా దాటని అక్క మీద అంత పగ ఎవరికి ఉంది అని అంది మైథిలి. ఆ విషయం నాకు కూడా తెలియదు కానీ ఆ రోజు రాత్రి మీ అక్క ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని మీ పక్కింటి పిల్లలతో నాకు కబురు పంపించడంతో ఆ రోజు పండుగ ఉండేసరికి పనంతా పూర్తి చేసుకొని మీ ఇంటికి వచ్చేసరికి రాత్రి బాగా ఆలస్యం అయిపోయింది. కానీ మీ ఇంటికి రావడం పోవడం అలవాటు కాబట్టి మా అమ్మ నాన్న ఏమీ అనలేదు. ముందు డోర్ కొడితే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారని మీ గది వెనక డోర్ కొట్టడానికి చేయి లేపగానే లోపల నుంచి గట్టిగా మాటలు వినిపించడంతో కంగారు పడి కిటికీ దగ్గరికి వచ్చేసరికి ఎవరో ఇద్దరు మీ అక్కతో మాట్లాడుతూ కనిపించారు. అప్పుడే ఆ దారుణం జరిగింది. నేను షాక్ లో ఉండిపోయేసరికి నేను తేరుకుని అరిచేలోపే వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. నేను రావడం ఆలస్యం అయ్యేసరికి లోపలికి రాబోతున్న నన్ను ఆపి రేపొద్దున మాట్లాడొచ్చని మా అమ్మ బలవంతంగా ఇంటికి తీసుకెళ్లగానే అప్పటికప్పుడే కంగారులో విషయం అంతా చెప్పేసరికి అమ్మా నాన్న భయపడి తెల్లవారుజామునే నన్ను ఊరు దాటించి తీసుకెళ్లిపోయారు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.